ప్రతిఫలం. రాముడు భీముడు అనే ఇద్దరు దొంగలు ఒక అడవిలో ప్రతిరోజు అటుగా వెళ్ళే వారి దగ్గర నుండి డబ్బులు నగలు దోచుకునేవారు. వారు దొంగలించిన వాటినన్నింటినీ ఒక పెద్ద మర్రి చెట్టు తొర్రలో దాచేవారు. కొన్ని రోజులకు ఆ మర్రి తొర్ర నిండిపోయింది. ఒకరోజు రాముడు భీముడు మర్రి చెట్టు నీడలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇంతలో, ఇదిగో దొంగలు, మీరు డబ్బు వస్తువులు దొంగతనం చేసి సంపాదిస్తున్నారు కదా, ఇప్పుడు ఇదంతా ఏం చేస్తారు అని అడిగింది మర్రి చెట్టు. ఆ మాటలకి రాముడు భీముడు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. కొద్ది రోజుల నుండి చూస్తున్నాను, మీరు ఇంతమందిని ఇబ్బంది పెట్టి ఏం సుఖపడదామనుకుంటున్నారు? కష్టపడి సంపాదించుకున్న వారి నుంచి మీరు ఇలా దోచుకోవడం న్యాయమా? ఈ దొంగతనాలు చేయడానికి గల కారణం చెప్పకపోతే ఈ విషయం అందరికీ చెప్పేస్తా అని అన్నది మర్రి చెట్టు. అప్పుడు రాజభటులు మిమ్మల్ని కారాగారంలో పడేస్తారు అని అన్నది. కష్టపడి పనిచేస్తే ఇంత డబ్బు సంపాదించలేం కదా, అందుకే మేము ఈ దారి ఎంచుకున్నాము అన్నారు. రాముడు భీముడు వినయంగా, అంటే మీ ఇద్దరి సుఖం కోసం అంతమంది కష్టార్జితాన్ని స్వాహా చేస్తారన్నమాట. ఇప్పుడు మీరు దొంగలించిన సొమ్ము మీ జీవితాంతం కూర్చొని తిన్నా ఇంకా మిగిలిపోతుంది. అయినా ఈ దొంగ సొమ్ముతో మీరు అడుగడుగునా భయపడుతూ బతుకుతారు. ఎందుకొచ్చిన దొంగతనాలు? మనం సంపాదించుకున్నది రవ్వంతైనా దానితో తృప్తిగా బతకవచ్చు. మనం సంపాదించుకున్న దానిలో మిగిలినది ఎవరికైనా దానం చేయడం నేర్చుకోవాలి అంది మర్రి చెట్టు. ఇతరుల కోసం మేమెందుకు కష్టపడాలి? దానివలన మాకేమిటి లాభం? వాళ్ళు మాకేమైనా సహాయపడ్డారా అన్నారు రాముడు భీముడు. నేను మీ నుండి ఏం ప్రతిఫలాన్ని ఆశించి మీకు నీడనిస్తున్నాను, కట్టెలు ఇస్తున్నాను, మిగిలిన చెట్లు పళ్ళు కాయలు ఇస్తున్నాయి అడిగింది మర్రి చెట్టు. రాముడు భీముడు ఒక్క క్షణం ఆలోచించారు. నీవు చెప్పింది నిజమే, మేము కూడా నీలా ప్రతిఫలాన్ని ఆశించకుండా బతుకుతాం. ఇతరులకు ఉపకారం చేయకపోయినా కనీసం చెడు చేయకుండా బతుకుతాము అని చెప్పి ఆ రోజు నుండి దొంగతనాలు మానేశారు. దొంగలించిన సొమ్ము రాజుగారికి అప్పగించారు.